వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో తాను ఒకడు. పాత్ బ్రేకింగ్ సినిమాల స్పెషలిస్ట్. కామెడీని నమ్ముకొని దానికి కథని అల్లి అల్టిమేట్ హిట్లు కొట్టిన ఆ డైరెక్టర్ ఎన్నో ఫార్ములాలు ఉన్నా ఇప్పటికీ చేసిన ఫార్మాట్ లోనే సినిమాలు చేస్తూ వరుస ఫ్లాప్స్ ని దక్కించుకుంటున్నాడు. ఇప్పటికే అర్థమై ఉండాలి అతను ఎవరు. అతనే శ్రీను వైట్ల. ఆనందం, వెంకీ, దుబాయ్ శీను, డి, రెడీ, దూకుడు లాంటి అల్టిమేట్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ మెగా హీరోల పాలిట మాత్రం విలన్ గా మారిపోయాడు. ముందుగా మెగాస్టార్ చిరంజీవికి అందరివాడు లాంటి డిజాస్టర్ ఇచ్చిన చరిత్ర శ్రీను వైట్లకి ఉంది. మెగాస్టార్ చిరంజీవి తెచ్చుకున్న స్టోరీని కేవలం తాను డైరెక్ట్ చేశాను అంటూ శ్రీను వైట్ల చాలా సందర్భాల్లో చెప్పాడు. కానీ ఎన్ని చేసినా అది శ్రీను వైట్ల డైరెక్షన్ లోనే వచ్చిన సినిమా కాబట్టి ఆ సినిమా ఫ్లాప్ కి తాను ఒక కారణం అంటున్నారు విశ్లేషకులు. ఇక రామ్ చరణ్ కి బ్రూస్లీ లాంటి ఆల్ టైమ్ డిజాస్టర్ ని ఇచ్చాడు శ్రీను వైట్ల. ఆగడు లాంటి డిజాస్టర్ తర్వాత శ్రీను వైట్లని నమ్మిన రామ్ చరణ్ బ్రూస్లీతో భారీగా మోసపోయాడు. ఇక బ్రూస్లీతో డిజాస్టర్ కొట్టినా కూడా వరుణ్ తేజ్ మళ్ళీ శ్రీను వైట్లను నమ్మి మిస్టర్ అనే సినిమా తీశాడు. ఈ సినిమా కూడా తొలి ఆటకే నెగటివ్ టాక్ తెచ్చుకొని ఫ్లాప్ దిశగా అడుగులు వేస్తుంది. దాంతో ఈ ముగ్గురు మెగా హీరోలను ఫ్లాప్స్ లో ముంచేశాడు అంటూ ఇప్పుడు ఇండస్ట్రీలో శ్రీను వైట్ల గురించి చెప్పుకుంటున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.